చెట్లలో ఈ మిడతలు ఉంటాయి, క్యామోఫ్లేజ్ మిడతలు. అంటే వాటికి ఏ రంగు అయితే కనపడితే అక్కడే ఎక్కువగా వాళ్తాయి, తప్పించుకొని దాక్కున్నట్లు ఉండడానికి. ఈ మిడతలు ఇట్లాంటివి లేకుండా కూడా చూసుకోవాలి. మిడతలు, ఈగలు చాలా డేంజర్ అవి. ఇవే బొప్పకాయలని సగం డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. లూర్లు పెట్టుకున్నప్పుడు కూడా ఇలాంటివి కూడా పట్టేటట్టు చూసుకోవాలి. అది చాలా విపరీతమైన సైజులో ఉంది ఆ ఈగ. మన చేలో కుక్కలు ఉన్నాయి. కుక్కలకి అన్నం పెట్టాలని చూస్తున్నాము, ఎందుకంటే అవి 3 ఆకలి మీద ఉంటాయి కదా. దా దా ఇజ్జు, దా 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 ఇజ్జు. ఇవి ఇంకా అలవాటు అవ్వలేదు నాకు. ఇవి వచ్చేసి ఏంటంటే పాకుడు పురుగు పెట్టిన రెట్టలు ఇవన్నీ. పాకుడు పురుగు వచ్చేసి అది తిన్నంతోటికి తినేసి రెట్ట పెట్టేసిద్ది. అది కాయల మీదే ఉంటాయి మోస్ట్లీ, కాయల మీద కానీ కాండాల దగ్గర కానీ. అవి అవేను పాకుడు పురుగు, లద్దె పురుగు, అదే దానికి పేరు అదేను. కాయలనే ఇలా రావాలి. ఇది సైజు రావటం అంటే ఇలా ప్రతి మొక్కకి కనుక వస్తే మనకి చాలా బాగుంటుంది, గిట్టుబాటు కానీ అదంతా. ఇట్లాగొస్తే ఇబ్బంది. ఇవి ఇంకా సైజు రాలేదు. ముందర కింద వాటికి సైజు వచ్చేటప్పుడు పైన చిన్న చిన్న పిందెల్లాగా రావాలి. అన్నీ ఒకేసారి కనుక్కుంటే చెట్టు కూడా బరువు మోయలేదు. మేము నిన్న చూసాము ఒక చెట్టు అయితే అది దానికి పైన బరువు తట్టుకోలేక, అంటే చెట్లు చాలా పొడుగు పెరిగినాయి, అది పైన బరువు తట్టుకోలేక నడుంకి ఇరిగిపోయింది చెట్టు. అంటే చెట్టు హైట్ పెరగనీయకూడదు. హైట్ పెరిగితే ఏమైందంటే ఎక్కువ కాయలు వచ్చినప్పుడు చెట్టుకి స్ట్రెంత్ సరిపోదు. ఇది ఒక కాయ పండింది, ఇదేందో కొంచెం డ్యామేజ్డ్ కూడా ఉంది. అయినా కానీ ఇది కోసుకొని ఇంటికి తీసుకెళ్ళి తిని చూస్తాము ఈరోజు. ఇది కోద్దాం. ఇది డ్యామేజ్ అయిపోయింది. ఇది పురుగు పట్టుంది నాన్న, పురుగు పట్టుంది, పురుగు పట్టింది. సరే ఇది కట్ చేసి చూద్దాం, పురుగు పట్టినా కానీ.
కాయ అంతా బాగానే ఉంది, లోపల పక్కే పురుగు పట్టింది. సరే, మళ్ళీ కంటిన్యూ చేస్తా వీడియో.